కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 51. నిన్న నరసింహ గొడవ పడినప్పుడు మెడ మీద గాయం అవుతుంది దీపకి. అది చూసి శౌర్య బాధపడుతూ మందు తెచ్చి రాస్తుంది. నీకు గాయమైందమ్మా, నువ్వు కష్టపడద్దు, నేను కూడా నీకు సహాయంగా ఉంటాను, స్కూల్ మానేస్తాను అంటుంది. అప్పుడు దీపకు తన చిన్నతనంలో తన నాన్నకు తనిచ్చిన మాట, అదేవిధంగా బాగా చదువుకుంటున్నా కూడా మానేసి వాళ్ళ నాన్నకు సాయంగా ఉండి కలెక్టర్ అవ్వలేకపోయింది కదా, అది గుర్తు చేసుకుని అలా వద్దమ్మా, నువ్వు చదువుకొని కలెక్టర్ అవుతానని నాకు మాట ఇచ్చావు కదా, నువ్వు తప్పకుండా చదువుకోవాలి, నీకోసం నేను ఎన్ని కష్టాలైన బాధలైనా అనుభవిస్తాను, నువ్వు చదువుకుంటే నేను సంతోషంగా ఉంటాను అంటుంది. అయితే చదువుకొని కలెక్టర్ అవుతానమ్మా అంటుంది శౌర్య. తర్వాత కార్తీక్ దీప దగ్గరకు వచ్చి, నిన్న గాయమైంది కదా, ఎలా ఉంది అని అడుగుతారు. మనిషి అన్నాక గాయాలు అవుతూ ఉంటాయి, అవి తగ్గిపోతూ ఉంటాయి, మీరు పని కట్టుకొని అడగాల్సిన అవసరం లేదు బాబు అంటుంది. అయినా నిన్న జరిగిన గొడవకి మీరే కారణం అంటుంది. నేనా, ఎలాగా అంటాడు. శౌర్యని మీరు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు నాన్న అనే ప్లేస్లో సంతకం పెట్టారు, అది వాడికి తెలిసి నా మీద గొడవకు వచ్చారు, మీరేమో వాడిని తప్పంటారు, వాడేమో మీది తప్పంటాడు, మధ్యలో నేను నలిగిపోతున్నాను, మీ ఇద్దరి మధ్యన బాధపడాల్సింది, కన్నీళ్ళు వచ్చేది నాకే కదా బాబు అంటుంది. నన్ను అవమానించి నవ్వుల పాలు చేయడానికి కాకపోతే ఆ సంతకం మీరు ఎందుకు పెట్టారో చెప్పండి అంటుంది. పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లి, తండ్రి లేదా గార్డియన్ అనే చోట సంతకం పెట్టాలి. నేను గార్డియన్ అనే చోట పెట్టాను, పొరపాటులో ఏదో ఆలోచిస్తూ తండ్రి అనే పేరును కొట్టేయలేదు, అది వాడికి అవకాశమైంది దీప అని కార్తీక్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు. నీ బాధలన్నిటికీ కారణం నీ మొగుడే దీప అంటాడు. చాలు బాబు, ఇంకా చాలు, నేనేదో నా పరిస్థితి, నాకు దిక్కులేక ఇక్కడ ఉన్నాను, కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాను, నా కూతురు విషయంలోనూ మీరు జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెప్తుంది. తర్వాత నరసింహ తన ఇంట్లో తన భార్యకి వాళ్ళ అమ్మకు చెప్తాడనమాట. దీపని ఈరోజు నేను బాగా కొట్టాను, తిట్టాను, మెడలో తాళి కూడా లాక్కుపోయాను, కొంతట్లో ఆగిపోయింది, లేకపోతే ఆ తాళి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టేదాన్ని అని తన భార్య శోభతో చెప్తూ ఉంటాడు. అప్పుడు అనసూయ, చూసావా నా కొడుకు ఎంత సింహమో అంటూ ఉంటుంది. అంతలో పోలీస్ జీప్ వస్తుంది అక్కడికి. నరసింహ అంటే నువ్వేనా అని అడుగుతారు. అవును నేనే అంటారు. పదరా పోలీస్ స్టేషన్కి. అంటే ఎందుకు అంటాడు. మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకున్నందుకు, అదీ కాకుండా మొదటి భార్యని నడు రోడ్డు మీద పట్టుకుని కొట్టినందుకు, చంపుతానని బెదిరించినందుకు పద పోలీస్ స్టేషన్కి అంటారు పోలీసులు. పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం నాకు లేదు, నాకు ఏరియా కార్పొరేటర్ తెలుసు, అది ఇది చెప్తాడు నరసింహ. అప్పుడు అవన్నీ పోలీస్ స్టేషన్లో చూసుకుందామని వాడి బనీని లాక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. తర్వాత పారిజాతం బంటుని ఎలాగైనా ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్ వేస్తుందన్నమాట. సుమిత్రను కొట్టపోయిన దొంగోడి నుండి మన దీప ఎలాగైతే కాపాడిందో, నన్ను కూడా ఒక దొంగోడు నగలిమ్మని కొట్టపోతే ప్రాణం అడ్డు వేసి బంటు కాపాడాడండి అనేసి లోపలికి తీసుకొస్తుంది. వాడికి కట్టుకడుతుంది ఏదో చిన్నగా ఒక దెబ్బ తగిలించి. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు చూద్దాం.